అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం చూడండి, ఈ మధ్య ప్రయాణం చేయాలంటేనే భయమేస్తుంది. అంటే ఎప్పుడు బస్సులో ప్రయాణం చేయాలన్నా భయమే, విడిగా కారులో వెళ్ళాలన్నా భయమే, రకరకాలుగా భయపడిపోతున్నాం. అంటే ప్రయాణాలు చేస్తున్నప్పుడు మనకి రక్షణ కావాలి. అంటే మనం ఇవాళ ఇంటి నుంచి బయలుదేరి మళ్ళీ క్షేమంగా ఇంటికి రావాలి. మనమే కాదు, మన ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా. అలా ప్రయాణాలలో రక్షణ. కొంతమందికి ప్రయాణాలు చేస్తాం, చేతిలో డబ్బు ఉంటుంది కానీ తినడానికి ఆహారం ఉండదు. అటువంటి సమయంలో ఆహారము ఇలా మనకి కావాలి అంటే ప్రయాణం చేస్తున్నప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మనల్ని రక్షణ కవచంలా కాపాడేటటువంటి ఒక మహామంత్రం ఉంది. ఆ మహామంత్రాన్ని మనం కనుక మనసులో భావించి చదువుకుంటే చాలు, ఆ రుద్రుని యొక్క రక్షణ కల్పిస్తారు. అమ్మవారు మనకి రక్షణ కవచంలో నిలబడి మనల్ని కాపాడతారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా క్షేమంగా నిర్విఘ్నంగా వెళ్ళిన పని అవగొట్టుకుని వెనక్కి తిరిగి వచ్చేటటువంటి, గమ్యాన్ని చేరి కార్యసిద్ధిని కలిగించేటటువంటి కొన్ని శ్లోకాలు, మంత్రమయమైనటువంటి శ్లోకాలు కొన్ని ఉన్నాయి. ఆత్త సజ్జ ధనుర్బాణకరం వృషభవాహనం అన్నపూర్ణ సమాశ్లిష్టం పతిషత్ రుద్రమాశ్రయే అని. అంటే ఈ శ్లోకాన్ని మనసులో భావన చేసుకుని చదువుకుంటే చాలు, కనీసం విన్నా చాలు. లేకపోతే ఈ శ్లోకాన్ని కాగితం మీద రాసేసుకుని, ఆ కాగితం మీద రాసుకుని ప్రయాణాలు జరుగుతున్నంతసేపు చదువుకున్నా సరే అది నోటుకు వచ్చేస్తుంది. ఒక 10-15 సార్లు చదివితే చక్కగా ఎటువంటి ప్రమాదాలు జరగవు సరికదా. మనం వెళ్ళిన పని నిర్విఘ్నంగా అవడమే కాదు, మనతో పాటు మన తోటి వాళ్ళు కూడా రక్షింపబడతారు. అయితే దీనికి అర్థం ఏంటంటే, చేతిలో ధనుర్బాణాలను సిద్ధంగా పట్టుకుని అన్నపూర్ణ సమేతుడైనటువంటి పతిషత్ రుద్రుణ్ణి నేను ఆశ్రయిస్తున్నాను అని చెప్పి అనమాట అర్థం. చదివితే ప్రయాణంలో మనకి ఖచ్చితంగా రక్షణ కలుగుతుంది, తగిన ఆహారం కూడా కలుగుతుంది. అదేవిధంగా ఓం క్షేమంకర్యై నమః, ఓం శ్రీ క్షేమంకర్యై నమః అన్న మంత్రాన్ని జపించుకున్నా, మన సొంత వాహనాలు అయితే కనుక వాహనం మీద శ్రీ క్షేమంకర్యై నమః అని రాసుకున్నా, ఆ మంత్రాన్ని పదే పదే చాంటింగ్ చేస్తున్నా కూడా రోడ్డు ప్రమాదాలు జరగవు. ఈ మార్గాలలో, అంటే మనం వెళ్ళే మార్గాలలో రక్షణ కలిగి తీరుతుంది. మానసికంగా జపించుకుంటే చాలు. దీనికి మళ్ళీ నియమాలు, నిబంధనలు, నైవేద్యాలు, దీపారాధనలు ఏవీ లేవన్నమాట. మానసికంగా జపించుకున్న చాలా చాలా అంటే చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుందన్నమాట. ఓం శ్రీ మార్గబంధవే నమశివాయ శ్రీ క్షేమంకరి. ఓం శ్రీ మార్గబంధవే నమశివాయ శ్రీ క్షేమంకరి అనుకున్నా కూడా చాలా మంచిది. అది మనం వాహనం మీద రాసేసుకున్నా కూడా చాలా మంచిది. అంటే మనం వాహనం మీద వెనకాల రాసుకున్నాం అనుకోండి, మన ముందు వాహనం వెళ్తుంటే అది చూసి ఏం రాసారో చదువుతారు కదా. అలా చదువుకున్నప్పుడు మీకు తెలియకుండానే మీ వెనకాల ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు మేలు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి వెనకాల ఉన్న వాళ్ళకి కూడా మార్గంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా వాళ్ళకి కూడా మీరు రాసుకున్నటువంటి మంత్రం ద్వారా రక్షణ కల్పించిన వాళ్ళు అవుతారు. ఆ పుణ్యం అంతా కూడా మీ ఖాతాలోనే పడుతుంది. ప్రాణాలలో రక్షణ కలిగి తీరుతుంది. ఆ రుద్రుడే మనకి రక్షణగా నిలబడతారు. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.